నమస్కారం. కుంభరాశిలోకి శని వక్రగతి అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు అంటే ఈ 138 రోజులు కుంభరాశిలోకి శని వక్రగతి జరగడం ద్వారా ద్వాదశ రాశులను 12 రాశుల వరకు ఎలా ఉండబోతుంది, అలాగే వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే వాటన్నిటి గురించి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు మరియు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. సో మరి గురువు గారితో మాట్లాడి ద్వాదశ రాశులను 12 రాశుల వారికి శని వక్రగతి కారణంగా ఎలా ఉండబోతుంది, వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అనే అంశం గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం. గురుగారు, శని వక్రగతి కారణంగా వచ్చేసి ధనుసు రాశి వారికి వచ్చేసి ఎలా ఉండబోతుంది అంటారు? మరి ఈ శని వక్రగతి కారణంగా మరి వీరికి ఈ 138 రోజులు మరి వీరికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు గురువుగారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. శని వక్రగతి అనేది కుంభరాశిలో సంచారం అనేది జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా 138 రోజుల కాలంలో శని వక్రగతిలో చెందుతాడు. వక్రగతి అంటే తిరోగమనం అంటారు, రెట్రోగ్రేడ్ అంటారు. అంటే డైరెక్ట్ కాకుండా రెట్రోగ్రేడ్లో ఉంటే ఫలితాలన్నీ కూడా మనకి మారిపోతుంటాయి. శని గోచారీత్యా 3, 6, 11 స్థానాలు సుఫలితాన్ని ఇస్తాడు. మిగతా 3, 6, 11గా మిగతావి చూసుకునేటట్టయితే మిశ్రమ ఫలితాలు, చెడు ఫలితాలు వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. శని కాలాన్ని, అనుభవాన్ని, ఒక లెసన్ని నేర్పించే ప్లానెట్ ఏమిటంటే శని. శని అంతరిక్షంలో రొటేట్ అవుతూ దాని యొక్క వేగాన్ని తగ్గించుకుంది కాబట్టి దాని యొక్క వెలాసిటీ రొటేట్ అవుతుండగా దాని యొక్క వెలాసిటీ తగ్గించుకుంటే దాన్ని వక్రస్థితిలోకి వెళ్ళిపోయింది అని అనుకుంటాం. అంటే ఏ ప్లానెట్ అయినా అలా వెళితే అలాంటి వక్రస్థితి వచ్చి మిగతా గ్రహాలతో కంపారిజన్ చేసుకుంటే దీని యొక్క వేగం తగ్గింది అని అర్థం. దాన్నే రెట్రోగ్రేడ్ అంటారు. అది భూమి నుంచి చూసే వాళ్ళకి అది ఆ గ్రహం అనేది వెనక్కి వెళ్ళినట్టు అర్థం. పంచగ్రహాలకి బుధుడు, అలానే కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని 5 గ్రహాలకు కూడా ఒకానొక సమయంలో ఒక్కొక్కటప్పుడు వక్రగతి అనేది ఏర్పడుతుంది. దాని యొక్క వేగం తగ్గితే, వెలాసిటీ తగ్గితే ఇతర గ్రహాలతో కంపారిజన్ చేసుకుంటే అలా తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది మనకి. కానీ సూర్యచంద్రులకు వక్రస్థితి అనేది లేదు. రాహుకేతులు ఎల్లప్పుడూ కూడా ఆల్వేస్ రెట్రోగ్రేడ్లోనే ఉంటారు. మరి 3, 6, 11 స్థానంలో శని సుఫలితాలను ఇస్తాడని తెలుసు మనకి. అయితే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి, మన ధనుసు రాశి వాళ్ళకి చూసుకుంటే తృతీయ స్థానంలో శని యొక్క సంచారం. తృతీయ స్థానంలో శని యొక్క సంచారం అనేది ఉండటం వల్ల 2వ స్థానం యొక్క ఫలితాలు అనేవి ఎక్కువగా పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ద్వితీయ, తృతీయ స్థానాలకు రాశ్యాధిపతి శని అయ్యాడు. అప్పుడు ధనుసు రాశి నుంచి కుంభరాశిలో సంచారం వల్ల 2వ స్థానం యొక్క ప్రభావం పడటం వల్ల సహ ఉద్యోగుల మద్దతు ఒకటి రావటం, ఒకటి మీ స్థానం ఆఫీసులో బలోపేతం కావటం, అలానే వ్యాపార ఆఫీసుల్లో పనులలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉండటం, సోదరుల మధ్య అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో కూడా ప్రేమ భావం బాగా పెరగటం, స్నేహితులు సహాయాన్ని కొనసాగించే అవకాశాలు, పెండింగ్ పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశాలు, అలానే ఈ సమయంలో కష్టానికి తగ్గ ఫలితం కూడా ఉంటుంది. దాంతోపాటు కుటుంబంలో కొన్ని బాధలు కలుగుతాయి. కుటుంబంలో అంటే అన్నదమ్ముల మధ్యలో కానీ, అలానే ఇక్కడ అన్నదమ్ముల మధ్యలో ప్రేమతో పాటు కొంత బాధ కూడా కలుగుతుంటుంది. భార్యాభర్తల మధ్యలో కానీ, బంధువులతోటి కూడా కొన్ని బాధలు కలిగే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే కుటుంబ పరంగా చిక్కులు లేకుండా సుఖంగా, సౌఖ్యంగా ఉండటానికి ఏమి చెయ్యాలి అనేది లాస్ట్ మన పరిహారాల్లో చూద్దాం. అయితే ఇక్కడ తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు. అంటే పనులలో కొంత తొందరపాటు నిర్ణయం వల్ల కూడా కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కానీ కొంతగా మనం వ్యవహరించే తీరులో, దక్షతలో కొన్ని మార్పులు చేసుకోవాలి. అంటే గతం కంటే కూడా ఇప్పుడు మార్పులు చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే కుటుంబ సౌఖ్యం కొంత తగ్గటం ఒకటి, కుటుంబంలో వివాదాలు, ఒక మాట ఒక భార్య చెప్తే ఒక భర్త అంటే మళ్ళీ భార్యాభర్తల మధ్యలో సంబంధ బాంధవ్యాలు చెడిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే గివ్ రెస్పెక్ట్ ఇన్ టేక్ రెస్పెక్ట్. అంటే భర్త చెప్పినట్టు భార్య వినాలి, భార్య చెప్పినట్టు భర్త వినాలి. ఏదైనా సరే అది మనం చేస్తున్నది తప్పా కాదా, అంటే స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడు అవుతాట స్థితి. అంటే ఆ స్థితిని మనం చూసుకోవాలి. ఆ స్థితి అనేది ఎలా ఉంది, మనకి ఏ విధంగా ఉండబోతుంది, అనవసరంగా మనం వివాదాల్లో చిక్కుంటున్నామా లేదా అనేది కూడా చూడాలి. ఇక్కడ దీనితో పాటు పెళ్లి సంబంధాలు కూడా
ఒకటో సంబంధం తప్పిపోయి రెండవ సంబంధం కలిసే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక సంబంధం అనేది వాళ్ళతో గొడవలు జరుగుతుంది, అంటే దగ్గరికి వచ్చినట్టు వచ్చి సంబంధం పెళ్లి సంబంధం అనేది కుదిరినట్టు కుదిరి వాళ్ళతోటి వివాదం కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే వివాదం అనేది మనకు ముఖ్యం కాదు కదా. వివాదం కాకుండా జీవితాంతం ప్రయాణంలో ఎక్కడ కూడా అలసట లేకుండా జీవితాన్ని కొనసాగించుకొని ఎవరి ప్లాట్ఫామ్ వస్తే వాడు దిగి వెళ్ళిపోవాలి, అది సిస్టమ్. మనం వివాదరహితుడైనా కూడా ఎదుటివాడు వివాదం పెట్టేవాడు ఉంటాడు చాలామంది. ఒకవేళ బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మగారు ఇచ్చినా వీడు వివాదరహితుడైన ఎదుటివాడు తక్కువడు కాదు. అంటే నిప్పు కాల్చేవాళ్ళు అంటారు చూసారా, అలాంటి వాళ్ళు చాలామంది, ప్రభావితం చేసేవాళ్ళు చాలామంది ప్రజల్లో ఎక్కువ మంది ఉంటారు. అలాంటి విషయాల్లో మటుకు తొందరపడి ఎవరిని పడితే వాడిని నమ్మకూడదు. అయితే భాగస్వామ్య వ్యాపారాన్ని చేసుకోకూడదు. ఒకవేళ మనం నూతన వ్యాపారాలు చేయాలంటే ఈ సమయంలో చేయకూడదు. ఈ గ్రహస్థితి నవంబర్ 15 తర్వాతనే మనం చేయాలి. నవంబర్ 15 లోపు 138 రోజుల పాటు చేయకూడదు, చేస్తే మంచిది కాదు. ఇలాంటి విషయాలు కూడా మనం చూసుకోవాలి. అంటే మనం ఏది చేస్తున్నాం, ఏది తప్పు, ఏది రైటు అనేది కొద్దిగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అంటే ఇబ్బందికరమైన వాతావరణం రాకుండా చూసుకోవాలి. చేసే పనుల్లో కొంత కోపము ఆవేశం కూడా పెరుగుతుంది వీళ్ళకి. ఆ కోపము ఆవేశాన్ని కూడా కొంత అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకోవటం మంచిది. ఈ అదుపు లేకపోవడం వల్ల ఎదుటి వాళ్ళ ద్వారా వాళ్ళతో వివాదంలో ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి. కోర్టు సమస్యలు వచ్చేటప్పటికల్లా అలానే ఉంటాయి, నిలబడిపోయి ఉంటాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది కానీ, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి కానీ దుస్తులు కొనటం ఇలాంటివన్నీ బాగానే ఉంటాయి. ఇంటికి సంబంధించిన ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవన్నీ కూడా కొనుగోలు చేస్తారు. కానీ చుట్టుపక్కల ఇంటి పక్కన వాళ్ళతోటి, టెనెంట్ తోటి, రెంట్కుండే వాళ్ళతో మటుకు ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ చేయకూడదు. ఆర్గ్యుమెంట్స్ చేస్తే కూడా అనుకూలం ఉండదు. విద్యార్థులకి కొంత ఏకాగ్రత కోల్పోకుండా దీక్షతో చదవాలి. దీక్షతో చదవలేదనుకోండి వాళ్ళు తప్పే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మానసిక స్థితిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు మటుకు ధనుస్సు రాశి వాళ్ళు కళ్ళను చూపించుకుంటూ ముందుకెళ్తుండాలి. అంటే కళ్ళు ఎలా ఉన్నాయి అనేది ఆలోచన చేయాలి. కంటికి సంబంధించిన ఏదైతే జబ్బులు ఉంటాయో వాటిల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పుకోవచ్చు. అయితే ప్రయత్నాలు మటుకు సఫలీకృతం అవుతాయి. అంటే ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా నిరాశ నిస్పృహ అనేది ఉండదు. ప్రయత్నం అనేది చేస్తే సక్సెస్ సాధించే అవకాశం అయితే ఒకటి ఉంది. అందువల్ల కొన్ని పరిహారాలు చేసుకొని మనం ముందుకెళ్ళామనుకోండి మంచి జరిగే అవకాశం ఒకటి ఉంటుంది. ఓకే గురుగారు, మరి ధనుసు రాశి వారు వచ్చేసి వీరికి ఇంకా మెరుగైన ఫలితాలు కావాలి అన్నా కానీ, వీరి జీవితం బాగుండాలి అన్నా కానీ మరి ఇంకెటువంటి పరిహారం చేసుకోవాలి అంటారు? వీళ్ళు తప్పకుండా ఆంజనేయ స్వామికి సంబంధించిన హోమం చేసుకోవటం మంచిది. ఇంట్లో ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, దాంతోపాటు ఆంజనేయ స్వామికి సంబంధించిన హోమం ఒకటి, మంగళవారం పూట ఆంజనేయ స్వామి యొక్క ప్రదక్షిణాలు చేయటం, సింధూరాన్ని ధరించడం మంచిది. సింధూరాన్ని ధరించేటప్పుడు ఆంజనేయాయుధే వాయుపుత్రాయుధీమే తను హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. అలానే ఒక ఆంజనేయ స్వామి దేవాలయంలో ఆంజనేయ స్వామి రాసే నూనె, సింధూరం తీసుకొచ్చి పూజారికి ఇవ్వటం మంచిది. అక్కడ ఎవరైతే ప్రధాన అర్చకులు ఉంటారో అవి అక్కడ ఒక రోజున మంగళవారం రోజున సింధూరము, నూనె, పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు, ఖర్జూర పండ్లు, అలానే పటికి బెల్లం, అగరబత్తులు, కర్పూరం ఒక దేవాలయాల్లో మంగళవారం పూట ఇవ్వాలి. ఇస్తే చాలా మంచిదమ్మా. ఓకే గురుగారు, ధనుసు రాశి వారికి వచ్చేసి శని వక్రగతి కారణంగా ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, మరి వీరికి ఎలా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురువు. నమస్కారం.